బొలిశెట్టి శ్రీధరన్న గారు, మీరు బీజేపీని టీడీపీని కలపాలని చాలా సంవత్సరాలుగా, అంటే దాదాపు మోర్ దాన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కొలిక్కి దగ్గరికి వస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తూ ఉందా మీకు? మాకు వస్తున్న ఇండికేషన్స్ అయితే దగ్గర పడింది అని చెప్పి అర్థమవుతుంది. మీరు కూడా ఏదో ప్రయత్నాలు చేశారు కదా, చేయటానికి కూడా సిద్ధమైనట్టున్నారు కదా. రజనీకాంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. కరెక్టే మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అన్నప్పుడు చాలామంది అనుకున్నారు అలాగే ఎలాగవుతుంది అని చెప్పేసి. కానీ ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధ్యం అనేది పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు. ఆల్రెడీ బీజేపీతో పొత్తు ఉంది, మాకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశంతో పొత్తు ఆల్రెడీ ఉంది. అదే రోజున ఆయన చెప్పారు, మేము బీజేపీ కలిసి ఉన్నాం ఎన్డీఏలో, తెలుగుదేశం బీజేపీ కూడా వాళ్ళ మధ్యలో ఉన్న పొరపచాలు ఏమైనా ఉంటే సర్దుకొని జాయిన్ అవుతారు, నేను బీజేపీని ఒప్పిస్తాను. చాలా క్లియర్గా ఉంటే మేము తెర వెనక రాజకీయాలు చేయలేదండి. వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు పొత్తు లేదు, పొత్తు వచ్చేటట్టు చేస్తాం, వ్యతిరేక ఓటు చేయలేనివ్వను. ఇక్కడ వరకు క్లారిటీ 100% పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఈ అరాచకం అధర్మం చేసే ఈ ముఖ్యమంత్రిని గద్దె దించాలనేది, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాలనేది మా ఆలోచన. ముఖ్యంగా సార్ మీరు ఒక్క నిమిషం పర్మిషన్ ఇస్తే, ఈరోజు విద్యా దీవెన దాంట్లో అడ్డదిడ్డంగా బాగారు. ఎందుకంటే ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది. దీనికి ఏమంటే ఎటికా ఫోబియా అంటారు, ఎటిచి ఫోబియా అంటే ఏమంటే ఒక వైఫల్య భయం. మనకు వైఫల్యం మనం పొత్తు గురించి ఆలోచిద్దాం. మీరు చెప్పండి, ఇవ్వాలి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్. సార్ ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు మనం పొత్తులు కన్ఫ్యూజన్ వాతావరణం నుంచి ఒక కంక్లూజన్కి వద్దాం. విష్ణు అంటూ ఉన్నారు మా ఢిల్లీ చూసుకుంటుంది, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం, మీరు అన్నీ చెప్పాయని గాలి వార్తలు అని అంటున్నారు. మేబీ అయి ఉండొచ్చు కూడా. నేను చెప్పిందే రాజముద్ర అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకున్న సోర్స్ ప్రకారం నేను చెప్పగలుగుతాను. మాకున్న ఢిల్లీ సోర్స్ ప్రకారం నాకున్న చెప్పాను. మెజారిటీ సందర్భాలు రైట్ అయినాయి కాబట్టి మేము నమ్ముతున్నాం, ఆ వార్తని నమ్మాం కాబట్టి టీవీలో వేసాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు వచ్చి అడగాలి కదా. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్రపోజల్ లేకుండా మీరు అందరు కూర్చొని ఇవన్నీ మాట్లాడుకోవడం ఏంది, ఢిల్లీ వాళ్ళు అడగకుండా పొత్తు ఎట్లా పెట్టుకుంటారు అని ఒక జెన్యూన్ క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగింది సరిపోతుందా? ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం తరపున మీరు వెళ్ళి రేపు మళ్ళీ ఈ ఫస్ట్ వీక్లో కానీ ఏమన్నా నెగోషియేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పింది సరిపోతుందా? నడ్డాతో కావచ్చు, అమిత్ షాతో కావచ్చు, పలు సందర్భాల్లో మీరు జరిగిన భేటీల్లో ఈ చర్చలు జరిగినాయి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎనఫ్ డెవలప్మెంట్ జరిగిందని చెప్పి చెప్పగలుగుతారా? అంటే బేసిక్గా సార్, ఇప్పుడు పొత్తు ఎవరికి కావాలో వాళ్ళు పెట్టుకుంటారండి. పొత్తు మనకి కావాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పారంటే, అందరం కలిస్తే కానీ ఈ రాక్షసుని ఓడించలేం, ఏమాత్రం స్లాక్ ఉండకూడదు, ఒక్క ఓటు కూడా రాకూడదు, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా పంపించాలి, ఇది ఆయన ఉద్దేశం. అటువంటి అప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది బీజేపీ అధిష్టానం. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా డిసిప్లిన్డ్ సోల్జరు, డిసిప్లిన్డ్ కార్యకర్త. ఆయన చక్కగా చెప్పాడు, మీకు ఇన్ఫర్మేషన్ సోర్స్ మీది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఆయన వైపు ఆయన కరెక్ట్. నేను చెప్పేది ఏంటంటే బీజేపీతో పొత్తు అన్నది అనివార్యం అని నాకు అనిపిస్తుంది, మా పవన్ కళ్యాణ్ గారికి అనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే వ్యతిరేక ఓటు ఎక్కడ చేయకూడదు అనేది, అది ఆ ఉద్దేశంతో అది ఖాయమండి. ఇంకొకటి చంద్రబాబు నాయుడు నుంచి ఇప్పటి వరకు ప్రపోజల్ రాలేదు కదా అనే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ చేసిన ప్రపోజల్ ఈజ్ ఎనఫ్ అని చెప్తారా? అలాగెందుకు చెప్పాలండి? అసలు బీజేపీ ప్రపోజల్ అనుకోవచ్చు కదా. బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే రాకూడదు అనుకుంటున్నారో బీజేపీ కూడా అలాగే అనుకోవచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి రాకూడదు ఈ స్టేట్లోని. మనం ఎదగాలి, మన 18% ఉన్న వాళ్ళం తగ్గిపోయాం, మళ్ళీ ఎదగాలి, 18% కాదు 30% రావాలని బీజేపీ అనుకోవడంలో తప్పే ఉంది. బీజేపీ ఒకప్పుడు 18% ఉంది కదా, మనందరం ఇప్పుడు గేలి చేస్తున్న బీజేపీ ఒకప్పుడు 18%, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18% ఉంది. అలాగే ఇదివరకు ప్రజారాజ్యం 18% ఉంది. సో కాబట్టి మళ్ళీ ఏదైనా మారవచ్చు రాజకీయాల్లో. సార్ ఒక్క నిమిషం మీ పర్మిషన్ నేను అడుగుతున్నాను, కాకుమూరి గారిని సమాధానం కూడా చెప్పమానండి. ఎందుకంటే ఎవరైనా భయం లేకపోతే వెళ్ళింది విద్యా దీవెనకి, అతను చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళ గురించి, రాబోతే పవన్ కళ్యాణ్ గారు త్యాగరాజు అని. ఎస్, పవన్ కళ్యాణ్ గారు త్యాగరాజు కాబట్టి నీలాగా తండ్రిని అడ్డం పెట్టుకొని ఓదార్పు యాత్ర చేయడం, బాబాయ్ హత్యని అడ్డం పెట్టుకొని రాత కోడికత్తి డ్రామా వేసి అధికారంలోకి రావడం ఇవన్నీ చేయలేదు. నాకు అక్కర్లేదు, ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నది, నాకు ప్రజలు చాలా ఇంపార్టెంట్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది మానేసి ఈయన ప్రజలను వదిలేసి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో ఒక్కసారి చెప్పమనండి. ఎందుకంటే ప్రజలకు తెలియని విషయం కాదు కదా.
ప్రజలకు తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 32 బెడ్రూమ్లు ఎందుకు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి చాలా ఉన్నాయి, అవన్నీ తెలియదు. అది వాటిని చెప్పమానండి. పవన్ కళ్యాణ్ గారు తెరిచిన పుస్తకం, ఆయన ప్రతి పెళ్లి విడాకులు అన్నీ కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నాయి. వీడెవడు అడగడానికి? అసలు బెల్లం తరపుని తల్లి తప్ప ఈయనెవరు అడగడానికని? అది అథారిటీ లేదు, మాట్లాడాడు కదండి. నేను తేలేదు, రచ్చ తెచ్చింది ముఖ్యమంత్రి, రచ్చ తెచ్చింది బాధ్యత లేని ముఖ్యమంత్రి, కాబట్టి అడుగుతాం. చెప్పమనండి కారుమూరు గారు.